కుటుంబాన్ని అన్ని విధాలుగా సహకరించి ఆదుకుంటా ఈ బాధ లేదు. ఇలా దుర్మార్గంగా పోలీసు వాళ్ళు నన్ను ఒక్కనే రానియకుండా తీన్మార్ మల్లన్న వస్తే వాళ్ళకి సాయం చేస్తాడు, తీన్మార్ మల్లన్న వస్తే వాళ్ళకి అండగా నిలబడతాడని దుర్మార్గంగా ఈ పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చి తీరుతా, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా. లేదన్నా ఇప్పుడు రండన్న మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు ఎట్లనైనా వాళ్ళని ఇచ్చేసి రండన్న ఇక్కడికి. ఎవరెవరితో మాట్లాడి వస్తారో రండన్న మీరు ఇక్కడికి. ఇప్పుడు ఆయన ఆత్మ శాంతి కావాలంటే మీరు ఇక్కడికి వస్తేనే ఆయన ఆత్మ శాంతి అవుతుందన్న. మేము చెప్తున్నాం కదన్నా, ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ అన్న ఇక్కడే పెడతాము, మేము ఆయన తీయమన్నా ఇక్కడ నుంచి. మీరు ఎట్లాగైనా ఇక్కడికి రండన్న. ఇప్పుడు ఈ దుర్మార్గపు పాలకులు రాకుండా అడ్డుకుర్రు, లేకపోతే ఆగేటోడు కాదు. అయినా ఇలా కాకపోతే రేపు పొద్దుగాల అన్న మీరు ఇక్కడికి రావాలన్నా, ఎట్లయినా రావాలన్నా. మీరు వచ్చే వరకు మేము తీయమన్నా ఇక్కడ నుంచి. ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ అన్నా మేము తీయమన్నా ఇక్కడ నుంచి. అన్న ఎవరినైనా ఎట్లనైనా చేసి అన్నా మీరు ఇక్కడికి రండి అన్న. ఇక్కడికి రావాలన్నా. ఆయనకి మీరంటే ప్రేమ అన్న. మీకోసం అంత దూరం వచ్చిందన్న ప్రేమగా. ఇప్పుడు ఆయన ఆత్మ కూడా శాంతి ఇయ్యదన్నా. చేస్తాడు మాట్లాడుతున్నాడు. డీజీపీ గారు కూడా మాట్లాడుతున్నారు. డిమాండ్ చేసామన్నా, డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుతున్నారు. సరే అన్న, ఎట్లనైనా రండి అన్న. మీరు వచ్చే వరకు అయితే మేము ఏది చెయ్యమన్నా ఇక్కడ. ఓకే అమ్మా, రైట్. ఓకే అన్న, మేము అన్నీ చూసుకుంటాం. మళ్ళీ కూడా ఆత్మశాంతి కోసం కూడా మనం చేసుకోకుండా దుర్మార్గంగా ఇట్లా అరెస్ట్ చేయడం అనేది, అక్కడికక్కడ అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఒక మనిషి ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోతేనే మనం ఎంత ఆరాట పడతామో, ఆయన అభిమాని ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక అభిమాని చనిపోతే వచ్చే హక్కు కూడా లేదు. ముఖ్యమంత్రి వచ్చిన ఈశ్వరాచార్య ఆత్మశాంతించగలరు, మల్లన్న వస్తాను. ఎందుకంటే మల్లన్న మీద అభిమానం ఆయన వీడియోలే చూస్తుండే, మల్లన్న గురించి చెప్తుండే, మల్లన్న గురించి ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మన డీజీపీ గారికి ఫోన్ చేస్తాము. ఆయన భర్త కోరిక ఇచ్చాల్సిన బాధ్యత ఆమెకుంది. అవును, నన్ను అడిగింటే మళ్ళీ నేనున్నా. పోలీసులే ఆపారు కదా, మళ్ళీ రావడానికి ఆల్రెడీ అందరు పోయాలి. నేను కూడా వస్తే అందరం కలిసి చేద్దామని నేను చెప్పిండు. ఆయన ఏం తప్పు చేసిన ఆయన ఆపేసిన మాకు తెలియదు. ప్రభుత్వాలు ఇట్లాంటి దాంట్లోకి రానియరు. ప్రభుత్వంలో చనిపోతే ఆయన అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశం లేకుండా వేస్తారా? ఆయన అభిమానంతో చెప్పిన బీసీ బిడ్డ చనిపోయిన ఒక బీసీ బిడ్డ రావద్దు. ఎట్లాగో వెల్మ పెట్ట ఎట్లాగో రారు. ఆయన మీద అభిమానమే కదా ఇది. ఆయన రావాలి. ఆయన వచ్చేంత వరకు 1 రోజైనా 2 రోజులైనా ఇట్లనే కొనసాగాలి. అన్న మీరు ఇక్కడికి రావాలన్నా, ఎట్లయినా రావాలన్నా. మీరు వచ్చే వరకు మేము తీయమన్నా ఇక్కడ నుంచి. 1 రోజు కానీ 2 రోజులు కానీ అన్నా మేము తీయమన్నా ఇక్కడ నుంచి. అన్న ఎవరినైనా ఎట్లనైనా చేసి అన్నా మీరు ఇక్కడికి రండి అన్న. ఇక్కడికి రావాలన్నా. ఆయనకి మీరంటే
ప్రేమ అన్న. మీకోసం అంత దూరం వచ్చిందన్న ప్రేమగా. ఇప్పుడు ఆయన ఆత్మ కూడా శాంతి ఇయ్యదన్న. ట్రై చేస్తాడు అన్న చేస్తాడు మాట్లాడుతున్నాడు అన్న డీజీపీ గారు కూడా మాట్లాడినారు ఇప్పుడు డిమాండ్ చేసామన్నా డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుతున్నారు సరే అన్న ఎట్లనైనా రండి అన్న. మీరు వచ్చే వరకు అయితే మేము ఏది చెయ్యమన్నా ఇక్కడ. ఓకే అమ్మా రైట్ ఓకే అన్న మేము అన్నీ చూసుకుంటాం మళ్ళీ కూడా డీజీపీ